జాతకంలో 2, 9, 11 భావాలు, వాటి భావాధిపతులు బలంగా ఉన్నట్లయితే, ఆ వ్యక్తికి ఆర్థికంగా చాలా బలం ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే జాతకంలో 6, 8, 12 స్థానాలని సాధారణంగా దుస్థానాలుగా మనం పేర్కొంటాము. అయితే ఇక్కడ ఈ యొక్క ద్వితీయాధిపతి ప్రధానంగా 6, 8, 12 భావాలలో కొలువై ఉన్నప్పుడు, లేదా ఆ భావాధిపతులతో కలిసి ఉన్నప్పుడు, లేదా ఆ భావాధిపతుల యొక్క స్థితి, యుతి, వీక్షణని పొంది ఉన్నప్పుడు, ఆ యొక్క వ్యక్తి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచలేడు. అంటే ఆ వ్యక్తి ఏ పని చేసినప్పటికి కూడా అతనికి ఆర్థికంగా పరిపుష్టి అనేది చేకూరదు. ఏ వృత్తి చేసినా, ఏ పని చేసినా ఆర్థికంగా నష్టమే జరుగుతుంది తప్ప, అతను బాగుపడడం అనేది, లేకపోతే అతను పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం రావడం అనేది జరగదు. దీనికి గల కారణం ఏందంటే, ద్వితీయాధిపతి 6, 8, 12 దుస్థానాలలో ఉండడం అనేది ఒక ప్రధాన కారణము. అదేవిధంగా ఈ ద్వితీయాధిపతి 6, 8, 12 స్థానాల్లోనే ఉండడం కాకుండా, నీచ స్థానంలో ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మిథున లగ్నానికి ద్వితీయాధిపతి చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నట్లయితే, చంద్రునికి వృశ్చికం అనేది నీచ రాశి. కాబట్టి అక్కడ చంద్రుని యొక్క స్థితి అనేది ఆ వ్యక్తికి జీవితంలో సగ భాగం వరకు, అంటే 30 సంవత్సరాల కాలం వరకు కూడా అతనికి ఆర్థికంగా ఎలాంటి పరిపుష్టినివ్వలేడు. అంటే 30 సంవత్సరాల తర్వాత మాత్రమే ఆ వ్యక్తికి ఆర్థికంగా కొంత వెసులుబాటు జరిగి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అంటే 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను, ఆర్థికంగా బాగు చేయలేకపోవడము, ఒకవేళ నీచలో ఉన్నట్లయితే జీవితంలో అర్ధ జీవితం వరకు ఎలాంటి ఆర్థికపరమైన పరిపుష్టిని ఇవ్వకపోవడం అనేది ఇక్కడ ద్వితీయాధిపతి 6, 8, 12లో ఉన్నప్పుడు గానీ, లేదా నీచ స్థానంలో ఉన్నప్పుడు గానీ ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఫలితము. దీనితో పాటు మనం ఇక్కడ 9, 11 స్థానాలను గూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రెండవ స్థానాధిపతితో పాటు 9, 11వ స్థానాధిపతులు కూడా ఇదే రకమైనటువంటి కనెక్షన్‌ని, ఇదే రకమైనటువంటి స్థితి, యుతి, వీక్షణలని కలిగి ఉన్నట్లయితే, ఇంకా ఆ జాతకునికి జీవిత కాలంలో ఎప్పుడు కూడా సరి అయినటువంటి ఆర్థిక పరిపుష్టి అనేది జరగదు. అంటే జీవితాంతం అతను ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. ఒక సందర్భంలో